ఫోన్ తీయట్లేదు, పంపించొద్దన్న జ్ఞానం లేదనుకో. రాత్రంతా తిట్టినా నీకు సిగ్గు రాలేదు కదా? ఇంక నీ బ్రతుకింతేనా? తిట్టిన తుడి చేసుకుని నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా? ఇన్నిసార్లు తిడుతుంటే నాకే అసహ్యంగా ఉంది. తిట్టించుకుంటున్నా నీకేమనిపించడం లేదా? ఈ వ్రతాన్ని నేను జరగనివ్వను, గుర్తుపెట్టుకో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. అక్షంతలు తీసుకోనాయన. అమ్మా అక్షంతలు తీసుకో తల్లి. నిన్నే అక్షంతలు తీసుకో అమ్మా. పూజారి గారు ఒక్క నిమిషం. సంజు నాతో రా. ఎక్కడికి? నీతో మాట్లాడాలి, నాతో రా. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు? వచ్చిందాని ఊరికే ఉండకుండా ఎందుకు పవిత్రని టార్గెట్ చేస్తూ తనను బాధ పెడుతున్నావు? ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారు? నిన్ను నాకు దక్కకుండా చేసిన తన వల్ల జీవితం నాశనమైన నేనా? చెప్పాది, బాధపడుతుంది ఎవరో చెప్పు. సంజు, నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. జరిగిన దాంట్లో అసలు పవిత్ర తప్పే లేదు. నేను తాళి కట్టేంత వరకు కూడా తనకు ఆ విషయమే తెలీదు. అయితే నువ్వు సమాధానం చెప్పు. చివరి నిమిషంలో నన్ను కాదని దాని మెళ్ళో ఎందుకు తాళి కట్టావు? వదిలే సంజు, కొన్ని నిజాలు నీకు తెలియకపోవడమే మంచిది. ఆ నిజం నా గొంతు దాటితే నీ గుండె పగులుతుంది. తప్పించుకోవడానికి సాకులు చెప్పు కాది. నిన్ను మాయ చేసి పవిత్ర తన మెడలో ప్లాన్ ప్రకారమే తాళి కట్టించుకుందన్నది నిజం. ఆ నిజాన్ని నువ్వు నా ముందు ఒప్పుకోలేక తప్పించుకోవాలని చూస్తున్నావు. కాదు సంజు, నీ మెళ్ళో నేను తాళి కట్టకపోవడానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. ఉంటే చెప్పు. చెప్పలేను. ఇవన్నీ చేతకాని మాటలు. పవిత్ర వ్యామోహంలో పడి దాన్ని నా నుంచి రక్షించడానికి నువ్వు అల్లుతున్న కట్టుకథలు. సంజు, నోరు కంట్రోల్లో పెట్టుకో. పవిత్ర అంతు చూసేదాకా నన్ను కంట్రోల్లో పెట్టడం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. నువ్వు మాటలతో మనుషుల్ని ఏ రకంగా అయినా చంపుతావు. మీ నాన్న
ఏకంగా మనుషుల్ని ప్రాణాలు తీసే చంపేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? యాస్, ఉన్న నిజమే చెప్తున్నాను. నీ మెడలో నేను తాలి కట్టకపోవడానికి కారణం మీ నాన్న. ఆయన ఏం చేశారు? మా అరవిందనేని చంపేశాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, ఇదే పచ్చి నిజం. కన్స్ట్రక్షన్ దగ్గర మేస్త్రి మురళితో ప్లాన్ ప్రకారం అన్నయ్యని పైనుంచి తోయించాడు. ఆ తర్వాత నిజం తెలిసిన ఆ మురళిని మర్డర్ చేయించాడు. ఇప్పుడు మురళి భార్య మహేశ్వరిని కూడా చంపాలని చూశాడు. నేను కాపాడి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. సరే, నేను చెప్పేది అబద్ధమే అనుకో. నేను గుడి దగ్గర నోరు తెరిచి నిజం చెప్తాను అనగానే మీ డాడీ ఎందుకు టెన్షన్ పడి వెళ్ళిపోయాడు? మొన్న కన్స్ట్రక్షన్ దగ్గర నేను చెప్పనా మీరు చెప్తారా అని అడిగితే అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు మీ డాడీ? చెప్పు. ఎందుకంటే మీ డాడీయే హంతకుడు. మా అన్నయ్యని చంపిన హంతకుడు. డాడీ!